90,000 ఓట్లు పక్కాగా పవన్ కళ్యాణ్కు పడిపోతాయా? వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. ముందు భీమవరం అనుకున్న తర్వాత పిఠాపురం వైపు అడుగులు వేసినట్టు పార్టీ వర్గాలకు సమాచారం ఇచ్చేశారు. ఇక్కడ ఆయనను గెలిపించాలని పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, నాగబాబు, బొలిశెట్టి సత్యనారాయణలు నాయకులకు ఫోన్ల ద్వారా సందేశాలు కూడా పంపారు. ఇక నియోజకవర్గంలో చూసుకుంటే దాదాపు 90,000 పైచిలుకకు కాపు ఓట్లు ఉన్నాయి. వీరంతా తలుచుకుంటే పవన్ గెలుపు గుర్రం కాదు, రాష్ట్రంలోనే అతిపెద్ద మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేసుకున్నారు. ఇది ఒక రకంగా జనసేన వేసిన భారీ స్కెచ్చే, దీనిలో ఎలాంటి సందేహం లేదు. కాపులు అంతా కోటరి కట్టి పవన్ వైపు నిలబడితే తిరుగు లేకుండా పోతుందనే ఎత్తు వేసి ఉండొచ్చు. కానీ ఇది సాధ్యమేనా అనేది ప్రశ్న. గుండు గుత్తుగా కాపులు పవన్ను కోరుకుంటున్నారన్న జనసేన వాదన ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. 2024 నుంచి జరిగిన 4 ఎన్నికల్లో చూసుకుంటే పెండెం దొరబాబు 2 సార్లు విజయం అందుకున్నారు. ఆయన 2004లో బీజేపీ పక్షాన పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. తర్వాత 2019లో వైసీపీ తరఫున విజయం సాధించారు. ఇక 2009లో ప్రజారాజ్యం తరఫున ప్రస్తుతం ఎంపీ వంగ గీత విజయం సాధించారు. 2014లో వర్మ గెలుపు గుర్రం ఎక్కారు. అంటే ఇక్కడ ఓటర్లు పెద్దగా కులానికి ప్రాధాన్యం ఇవ్వలేదనే స్పష్టం అవుతుంది. ఇదొక వాదనను జనసేన అధిగమించాలి. ఇక మరో కీలక వాదనను వైసీపీ తెర మీదకు తెచ్చేందుకు రెడీగా ఉంది. జనసేన అధినేత పవన్ కాపు నాయకుడే అయినా కాపులకు ఏం చేశారు అనేది చర్చకు పెడితే దీనిని తట్టుకొని కూడా పవన్ నిలబడాలి. గెలుపు గుర్రం ఎక్కేందుకు కేవలం కులం ట్యాగు మాత్రమే ఉపయోగపడితే గతంలో పోటీ చేసిన గాజువాక, భీమవరంలో ఆయన గెలిచి ఉండాలి. కాబట్టి ప్రజల నాడిని పసిగట్టి ముందుకు సాగితేనే విజయం దక్కించుకున్నట్టు అవుతుంది. పైగా తాను కులాలకు మతాలకు వ్యతిరేకమని చెప్పే పవన్ కళ్యాణ్ కులం కార్డు చూపించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది వేచి చూడాలి. మరి ఇది వ్యూవర్స్.